వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మిర్యాలగూడ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ నారాయణ మిజ్వెంట ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17వ తేదీన వచ్చిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల ద్వారా సాధించుకున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. భారతదేశమే తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, 1వ 2వ పట్టణ సిఐలు కరుణాకర్, నాగార్జున, బీజేపీ నాయకులు సాధినేని శ్రీనివాసరావు, బంటు సైదులు, తహసీల్దార్ హరిబాబు, సిబ్బంది తదితరులు ఉన్నారు. चल देने बोल और से दे चल ప్రజాపాలన దినోత్సవ అందరికీ శుభాకాంక్షలు. 17 సెప్టెంబర్ 1978లో మనకి ఆపరేషన్ పోలో కింద హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం రావడం జరిగింది. మొత్తం దేశంలో 1977లో వస్తే మనకి 1978లో స్వాతంత్రం రావడం జరిగింది. సో ఆ స్వాతంత్ర కోరికలకు అందరికీ చాలా వాళ్ళు చేసిన సాక్రిఫైస్కి అది ఎప్పుడూ మర్చిపోలేంది. సో అందరికీ చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ అది. తదనంతరం మనకి తెలంగాణ పోరాటం కూడా కొనసాగింది. మనకి 1969 అజిటేషన్ కావచ్చు, ఓవర్ ద టైం వేరే అజిటేషన్ జరిగింది. మన మిలియన్ మార్చ్ కావచ్చు, మన ఎంప్లాయీస్ కావచ్చు, రకరకాల వేరే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా తెలంగాణ అజిటేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని కొరకు మనకి 2014లో తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 2014లో అయింది. సో లాస్ట్ 10 yearsలో కూడా మనం చాలా అభివృద్ధి చూసాం. లాస్ట్ 10 yearsలో మనకి అది వెల్ఫేర్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, అలాగే అభివృద్ధి గతి కూడా పెరిగింది అండ్ అందరికీ రీచ్ అయింది. సో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వేరే స్కీమ్స్ది అది లాస్ట్ మైల్ వరకు తెలంగాణ రీచ్ అయ్యి మన ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మన విలేజెస్లో ఉన్న యాసెట్స్ కావచ్చు, మొత్తం దేశంలో కూడా కంపేర్ చేస్తే తెలంగాణలో కూడా నెంబర్ 1 స్టేట్గా అందరూ భావిస్తున్నారు. మన ఇప్పుడు కూడా ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది సెప్టెంబర్ 17th. సో ఇప్పుడు ఫోకస్ ఏంటంటే అధికారులు అందరూ కూడా ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు వినాలి, దాని మీద యాక్షన్ తీసుకుని ఆ సమస్యకి పరిష్కారం చూడాలి. సో ప్రజాపాలన అంటే ప్రజల్ని వినే పాలన. సో చాలా రెస్పాన్సివ్గా ఉంటూ మన మిర్యాలగూడ డివిజన్లో కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో
అన్ని సమస్యల్ని నిష్పక్షంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది వేరే సెక్టర్స్లో కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మన యాసెట్స్, రోడ్స్ అన్నిట్లో కూడా చాలా స్పీడ్గా మనం ముందు కొనసాగడం జరుగుతుంది. సో అందరూ ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ప్రెస్ మిత్రులు అందరినీ కూడా సహకారం కోరుతున్నాను. థ్యాంక్ యూ.